బాబూరావుగారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకుని, కళ్ళకి రేబాన్ కళ్ళజోడు, చేతిలో రెడ్విల్స్ సిగరెట్ ప్యాకెట్టుతో చాలా దర్పంగా కనబడేవారు. ఇప్పుడు మొహం పీక్కుపోయి, పొలాలలో కనబడే దిష్టిబొమ్మలా, ఒక్కరే బేలగా మంచం మీద కూర్చున్నారు. అప్పట్లో ఎవరినీ దగ్గరకి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా పక్కన ఎవ్వరూ లేరు. నమస్కారం మావయ్యగారు, నన్ను గుర్తుపట్టారా? అంటూ ఎదురుగా నిలబడ్డాను. కళ్ళజోడు సవరించుకుంటూ, లేదన్నట్లు చేతితో సంజ్ఞ చేశారు. నేను విశ్వనాథాన్ని, కామేశ్వరరావుగారి అబ్బాయిని అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఓ, నువ్వా? చాలా మారిపోయావయ్యా, పోల్చుకోలేకపోయా. మీ వాళ్ళందరూ బావున్నారా? అంటూ కూర్చోమని పక్కనే ఉన్న కుర్చీ చూపించారు. మీరేంటి ఇక్కడ? కూర్చుంటూ అన్నాను. వయసుతో వస్తాయి కదా, దానికి స్వయంకృతాపరాధాలు కూడా జోడీ కలిసి ఇక్కడ పడుకోబెట్టాయి. బాబూరావుగారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకే కోపమున్నట్టు కనబడింది. గిల్టీగా ఉన్నట్లు నా మోహంలోకి చూడలేకపోతున్నారు. అత్తయ్యగారు, పిల్లలు, నా మాటలు పూర్తికాకుండానే ఆవిడ నేను ఎక్కడికి వెళ్తాం? క్యాంటీన్కి వెళ్ళిందయ్యా, నాకు కాఫీ తేవడానికి. ఇక పిల్లలా? అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. నాకు అర్థమై, ఆ విషయానికి అడక్కుండా, ఇంతకీ మీకు సంశయంగా అడిగాను. ఆ మధ్య కరోనా వచ్చిందిలే, తర్వాత అప్పుడప్పుడు ఏదో హడావిడి చేస్తుంటుంది. ఆసుపత్రిలో జాయినై, రోగం తగ్గగానే వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మా కంపెనీ ఉద్యోగులందరికీ గ్రూపు ఇన్సూరెన్స్ చేసిందిలే. ఇబ్బంది లేదు అంటూ చిన్నగా నవ్వారు. ఓ, అలాగా అన్నాను. ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ, ఈ గ్లోబల్ యుగంలో రోగం వస్తేగాని మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిపోయిందో తెలియడం లేదు. మిగిలిన ఆ కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్య కాలంలో మంటకలిసిపోయాయి. ఓ రకంగా ఈ గ్రూపు ఇన్సూరెన్సుల వలన మాత్రం మనుషులందరూ భౌతికంగా కలిసినా కలవకపోయినా అందరూ ఒక కరెంటు తీగమీద పక్షుల్లా కలిసి కనబడతారు అన్నారు. ఆయన మాటలు నాకు అర్థమవడానికి అట్టేసేపు పట్టలేదు. భావగర్భితంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆయనకి ఏదో అజ్ఞాపకం వచ్చి, నావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఇంతకీ మీ అమ్మా నాన్న, నువ్వు ఇప్పుడు ఇక్కడ? ముక్కలు ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు. మా అమ్మా నాన్న బానే ఉన్నారు. అందరం ఒక దగ్గరే ఉన్నాం. ఈ ఊరుకి మీరు తూర్పులో ఉంటే, మేం పశ్చిమంలో ఉన్నాం కదా. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం. మా ఆఫీసులో పనిచేసే ఒకతనికి ఒంట్లో బాగాలేక ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడ్డానికి వచ్చాను అంటూ. అవును, ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూమ్ రెంట్ కూడా ఇస్తారు కదా. మీరు సెపరేటు రూము తీసుకుని ఉంటే బావుండేది కదా. చుట్టూ చూస్తూ అన్నాను. ఆ ఆసుపత్రిలో అది జనరల్ వార్డ్. ఓ 25-30 మంది పేషెంట్లు. వాళ్ల పక్కనే వాళ్ల మనుషులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఇప్పటికే మన బతుకులు గోరీ బతుకులు అయిపోయాయి. పెద్ద పెద్ద ఇళ్లని పడగొట్టి, ఆకాశం అంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం. 10 మంది ఉండే స్థలంలో ఇప్పుడు 100 మంది ఉంటున్నాం. కాని ఏం లాభం? ఎవరి సమాధి వారిది. తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం. ఆ జీవితానికి విసుగెత్తిపోయి, కనీసం ఈ ఆసుపత్రిలోనైనా 10 మంది మధ్య ఉండాలనిపించిందయ్యా. నిర్లిప్తంగా తల దించుకుని అంటున్న బాబూరావుగారి మాటలు వింటూ విస్తుపోయాను. ఆ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనబడింది. బాబూరావుగారి మాటల్లో మార్పు కనబడేసరికి ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత బాబూరావుగారి ఇంట్లో మేం అద్దెకి దిగాం. అప్పటికే మా ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళయి విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు.
విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో విశాఖపట్నం బదిలీ వస్తే మా అమ్మ నాన్న ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేశాం. అప్పటికింకా మా అన్నయ్యలిద్దరూ డిగ్రీలలో ఉంటే నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాణ్ణి. రెండంతస్తుల ఆ ఇంట్లో పైన బాబూరావుగారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉండేవారు. మేం కింద వాటాలో అద్దెకి ఉండేవాళ్లం. 2 వరసల్లో 3 పెద్ద గదులు రైలు పెట్టెల్లా ఉండేవి. వెనుక గదిలో వంట చేసుకుని అందరం అక్కడే కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. ముందు వెనుక పెద్ద పెద్ద వరండాలు, చిన్న పెరడు. చుట్టూ ప్రహరీగోడతో 400 గజాలలో ఆ ఇల్లు విశాలంగా ఉండేది. తర్వాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవగానే విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది. మరో ఏడాది తర్వాత మా చిన్నన్నయ్య డిగ్రీ అవగానే ఉద్యోగం వచ్చి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఏడాదే మా పెద్ద అన్నయ్య పెళ్లి జరిగింది. నేను ఇంటర్ అవగానే ఇంజనీరింగ్లో చేరాను. 4వ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. నాకు ఉద్యోగం వచ్చేనాటికి మా నాన్నగారు రిటైరైనా మా పెద్దన్న ఉద్యోగం అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే వాడికి 2 పిల్లలు. ఏడాది తేడాలో నాకు, మా చిన్నన్నయ్యకి వివాహాలు జరిగిపోయి మరో 4 ఏళ్లు గడిచేసరికి 2 పిల్లలతో ఎవరి జీవితాల్లో వాళ్లు పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేర్వేరు ఊళ్లలో ఉండిపోయాం. అదిగో అప్పుడే అదృష్టవశాత్తు మా చిన్నన్నయ్యకి ప్రమోషన్ వచ్చి తిరిగి పోస్టింగ్ విశాఖపట్నంకి వచ్చింది. ఇక నేను హైదరాబాద్లో ఉండలేక ఉద్యోగం రిజైన్ చేసి విశాఖపట్నం వచ్చి బ్యాంకు లోను తీసుకుని స్టీల్ ప్రాజెక్టు ఏరియాలో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను. అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకే చేరిపోయాం. 8 మంది పెద్దవాళ్లు, 6 చిన్న పిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్నా ఆనందంగా సర్దుకుపోయేవాళ్లం. ఉన్నట్టుండి ఓ రోజు బాబూరావుగారి భార్య మా ఇంట్లోకి వస్తూ, కౌరవ కుటుంబంలా ఇంతమంది ఈ ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతుంది. నీళ్లు సరిపోవడం లేదు. ఇల్లు ఖాళీ చెయ్యండి అంటూ అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సాయంత్రం మా నాన్నగారు బాబూరావుగారితో మాట్లాడి అద్దె పెంచారు. ఆ ఏర్పాటు కూడా ఓ నెలే పనిచేసింది. ఈసారి బాబూరావుగారే వచ్చి, అయినా ఈ రోజుల్లో 14 మందికి ఇల్లు అద్దెకివ్వడం మాదే బుద్ధి తక్కువ. మీ గోల భరించలేం. నెల రోజులు టైమిస్తున్నాం. ఈలోగా ఖాళీ చెయ్యండి అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశారు. వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏన్విటీ గోల అంటూ విసుక్కునేవారు. అందరం హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటే వారికి నచ్చేది కాదు. పండగలకి అందరం కలిసి ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే ఇది ఇల్లా క్లబ్బా అంటూ గట్టిగా అరిచేవారు. అసలు 10 మంది కనబడితే వాళ్లకి ఇష్టం ఉండేది కాదు. ఇక గత్యంతరం లేక ఇళ్ల వేటలో పడ్డ మాకు నిరాశే ఎదురైంది. అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు. ఒకటో రెండో ఉన్నా 14 మందా అంటూ ఇవ్వమని మొహం మీదే చెప్పేశారు. అప్పుడే కొత్తగా అపార్ట్మెంట్లు కడుతుండటంతో 4-5 గదులతో విశాలంగా ఉండే ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు తీసుకుని వెళ్ళిపోయాం. అదిగో ఆ తర్వాత మళ్లీ బాబూరావుగారిని కలవడం ఇదే. ఎవరో గుర్తుపట్టావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి నన్ను చూపిస్తూ అడిగారు బాబూరావుగారు. ఆవిడ అనుమానంగా నన్ను చూశారు. నేను, విశ్వాన్ని అత్తయ్యగారు, మీ కింద వాటాలో అద్దెకుండేవాళ్లం కదా, కామేశ్వరరావుగారి 3వ అబ్బాయిని అంటూ 2 చేతులు జోడించాను. నువ్వా విశ్వం, ఎంత మారిపోయావయ్యా, మిమ్మల్ని చూసి చాలా కాలమైపోయింది. ఏదీ ఒకే ఊరిలో ఉన్నామన్న మాటేగాని ప్రపంచం కనబడకుండా 4 గోడలు కట్టేసుకుని
ఆ గోడల మధ్యే జీవితాలు నడుపుతున్నాం. సర్లే, మా సంగతులకేంగాని, అమ్మా నాన్న బావున్నారా? అంటూ నా దగ్గరకి కొచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ అడిగారు. ఏన్విటో ఆ రోజులే వేరు. మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు. ఎవరి గోరీలు వాళ్ళు కట్టుకుని ఉండేలా మా పిల్లల్ని పెంచాం. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. బాబూరావుగారి మాటలకు అడ్డొస్తూ, సరే సరే, ఎప్పుడూ ఉండే భాగవతమే కాని, విశ్వం, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మీ అన్నయ్యలు అక్కయ్యలు ఎలా ఉన్నారు? అంటూ జానకమ్మగారు ప్రశ్నల వర్షం గుప్పించారు. అందరం కలిసే ఉన్నాం అత్తయ్యగారు. ఇక్కడ నుంచి గాజువాక వెళ్ళాం. అక్కడ నుంచి కూర్మన్నపాలెంలో ఒకే అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు కొనుక్కుని అందరం అక్కడే ఉన్నాం. అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళూ బావున్నారు అంటూ అందరి గురించి చెప్పాను. అవును, ఒక్క విషయానికి చెప్పు. అంతమంది కలిసే ఉంటున్నారని అంటున్నావుగా, గొడవలు రావు అంటూ బాబూరావుగారు నావైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఎందుకు రావు? అప్పుడప్పుడూ కాస్తో కూస్తో అభిప్రాయ భేదాలు పొరపొచ్చాలు వచ్చినా వాటికి పెద్ద విలువ ఇవ్వం. సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లా కాసేపటికి అవి కొట్టుకుపోతాయి నవ్వుతూ అన్నాను. మరి ఆడవాళ్ళో? జానకమ్మగారు అనుమానంగా అడిగారు. వాళ్ళు మా మధ్య ఉన్నవాళ్లే కదా, అంతకంటే ఎక్కువగా చెబితే స్వోత్కర్షగా ఉంటుందని ఊరుకున్నాను. అవున్లే, అదీ నిజమే. ఇదిగో మీ మావయ్యగారే పిల్లల్ని అమెరికా పంపేశారు. ఆ ఇంటిని అపార్ట్మెంట్లకి ఇచ్చేశారు. చివరికి ఆయన ఆఫీసులో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు. ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆఫీసు జంజాటం వదిలించుకుని సమాధి నుంచి బయటపడ్డాం. కానీ ఏం ప్రయోజనం? బతకడానికి డబ్బులు ఉన్నాయిగాని మనుషులే కనబడటం లేదు. అంతకంటే మాటలు రాక కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు జానకమ్మగారు. అవునయ్యా, మా తరంవాళ్లం అన్ని పరిస్థితులూ రుచి చూశామంటూ భుజాలు తట్టుకుంటాంగాని నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా. ముందు తరాల గురించి ఆలోచించకుండా అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతాభావాన్ని వేళ్లతో పీకి పారేశాం. బాబూరావుగారి మాటలు వింటుంటే మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థమైంది నాకు. టాపిక్ మార్చి మరో 5 నిమిషాలు కబుర్లు చెప్పి, నాకు మా కంపెనీ మీటింగు ఉంది, వెళ్ళాలి. ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం. ఈలోగా మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యండి అంటూ నా విజిటింగు కార్డు ఇచ్చి అక్కడ్నుంచి వచ్చేశాను. ఆ ఆసుపత్రిలో ఉన్న మా కొలీగ్ను చూసి ఆఫీసుకు వచ్చేశాను. ఆఫీసు మీటింగులో మాట్లాడవలసిన విషయాలని త్వరగా ముగించి చివర్లో నా ఆలోచనల్ని చెప్పాను. మనకున్న ఆఫీసు వాతావరణంలో అందరూ బాగానే పనిచేస్తున్నా మన మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు. ఉదాహరణకి, మన మాధవరావుకి ఒంట్లో బాలేక వారం రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్కరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం. నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉందిప్పుడు, ఒప్పుకుంటాను. అయితే మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం. కానీ ఒకే ఆఫీసులో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే మనలో కూడా ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని దిద్దుకోవాలి. ఇందుకు మొదటి మెట్టుగా మన ఆఫీసులో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నింటినీ తీయించేద్దాం. విశాలమైన హాల్లో అందరికీ అందరూ కనబడేలా సీటింగు అరేంజ్ చేద్దాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆఫీసు నిండుగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు కూడా వారి మధ్యే ఉంటారు కనుక పని తప్పించుకోడానికి మార్గాలు ఉండవు. ఎక్కడో అమెరికావాడు ఆఫీసు అంటే ఇలా ఉండాలని చెప్పితే మనం గుడ్డిగా అనుసరించి ఇప్పుడు మన మధ్య దూరాలు పెంచుకున్నాం. ఆ దూరాలు పోవడానికి ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడదాం.
మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులు మార్చుకుందాం. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అంటూ కొత్త అధ్యాయానికి తెరదించి మీటింగ్ ముగించాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే 10 ఏళ్ల క్రితం ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు కొని వాటి మధ్య ఉండే గోడల్ని తీసేసి ఒకే ఇంటిలా స్వరూపం మార్చి మేమందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయానికి జ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.